స్వాగతం. నేను మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనం గౌరవనీయులు పోలీస్ శాఖకే వన్నె తీసుకొచ్చినటువంటి ఉన్నతాధికారి శ్రీ సి ఆంజనేయ రెడ్డి గారు ఐపీఎస్ వారి సమక్షంలో ఉన్నాం, వారి నివాసంలో ఉన్నాం. నమస్కారం ఆంజనేయ రెడ్డి గారు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చాలా కాలం తర్వాత ఇలా కలుసుకోవటం. థ్యాంక్ యూ సార్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి మీరు మధ్యప్రదేశ్కి వెళ్ళటం జరిగింది. క్లుప్తంగానైనా ఆ విశేషాలు మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి సార్. ఎందుకు వెళ్ళారు మధ్యప్రదేశ్కి? నేను బుచ్చిరెడ్డిపాలెం హై స్కూల్లో పాస్ అయిన తర్వాత నెల్లూరు వెళ్ళానండి. నెల్లూరులో గ్రాడ్యుయేషన్ అయింది నాది. గ్రాడ్యుయేషన్ తర్వాత నాకు అప్పుడు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదవాలన్నా, ఎంఏ మ్యాథమెటిక్స్ చదవాలన్నా, లేకపోతే ఇంజనీరింగ్ పోవాలని. ఇంజనీరింగ్ తగినంత మెరిట్ లేదు. అప్పుడు రెండే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి, ఒకటి కాకినాడ, ఒకటి అనంతపూర్, రెండే ఉండేవి. ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఒకటి ఉండింది, కానీ నాకు అడ్మిషన్ ఎక్కడ రాలేదు. తర్వాత ఆప్షన్ మా కజిన్ ఒక ఆయన ఇంజనీరింగ్, ఆయన బెనారస్కి వెళ్ళిపోయాడు. బెనారస్లో ఆ రోజుల్లోనే మైనింగ్ ఇంజనీరింగ్ చేరాడు ఆయన. సో ఇంకా నేను నెక్స్ట్ ఇంకా ఆప్షన్ ఏమిటంటే బీఎస్సీ లేకపోతే బీఏ చదవాలి ఇంటర్మీడియట్ తర్వాత. సో ఫస్ట్ బీఎస్సీ కెమిస్ట్రీలో చేరాను. నాకు కొంచెం కెమిస్ట్రీలో బాగానే ఉండే. నాకు పర్టికులర్లీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగుండేది, ఫిజికల్ కెమిస్ట్రీ కూడా. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంత వచ్చేది కాదు. అందువల్ల నేను కెమిస్ట్రీ మానేసి మళ్ళీ మ్యాథమెటిక్స్కి వచ్చాను. అప్పుడు బీఏ మ్యాథమెటిక్స్ మెయిన్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఉండేది. 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండేవి. సబ్సిడరీ అంటారా, ఆప్షనల్ అంటారా కూడా గుర్తులేదు నాకు ఇప్పుడు. ఒకటి ఇంగ్లీష్ లిటరేచర్, ఇంకోటి తెలుగు లిటరేచర్. అన్యూజువల్ కాంబినేషన్, ఇప్పుడు లేదు అట్లా ఆ రోజుల్లో ఉన్నట్టు. సో తెలుగు లిటరేచర్ ఒక పేపరు, ఇంగ్లీష్ లిటరేచర్ ఒక పేపరు. నేను చదువుకున్నప్పుడు కూడా అలా లేదు, 2 డిఫరెంట్. మెయిన్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అట్లా. కానీ నాకు మ్యాథమెటిక్స్లో 11th క్లాస్ వరకు బాగానే ఉండింది, కానీ తర్వాత పెద్ద మెరిట్ మార్క్స్ పెద్దగా గొప్పగా లేవు, పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకు అలా మ్యాథమెటిక్స్లో కంటిన్యూ అయ్యానో నాకే తెలియదు. నాకు సరిగ్గా అడ్వైజ్ చేసేవాళ్ళు లేరు. ఐ న్యూ ఐ వాజ్ నాట్ వెరీ గుడ్ ఇన్ ఇట్. మై కజిన్ వాజ్ వెరీ గుడ్, ఈ స్టూడ్ ఫస్ట్ ఇన్ ది స్కూల్ ఆల్సో. ఎందుకు నేను కంటిన్యూ అయ్యానో నాకే తెలియదు. కంటిన్యూ అయినాను అట్లే. తర్వాత బీఏ పాస్ అయిన తర్వాత ఇక్కడ అడ్మిషన్ రాలేదు. వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇప్పుడు 18 సీట్సే ఉండేవి ఎంఏ మ్యాథమెటిక్స్కి. ఆ 18 సీట్స్ ఎన్ని జిల్లాలకి? ఏ 10 జిల్లాలకో 6-7 జిల్లాలకో అది ఉండేది. సో నాకు అక్కడ అడ్మిషన్ రాలే ఎంఎస్సిలో. ఇంకా నెక్స్ట్ ఏమిటని చెప్పి అప్పటికే మా ఫ్రెండ్స్ కొంతమంది మన అమరావతి మహారాష్ట్ర, అక్కడ ఒక ఆయన ఉన్నాడు మాల్కొండారెడ్డి, నా క్లాస్మేట్. కొంతమంది భోపాల్లో, కొంతమంది ఇండోర్లో, అట్లా నార్త్ ఇండియన్ ప్లేస్ నాగపూర్లో ఇట్లా పోయేవాళ్ళు అనమాట. ఇంకా నేను పోయినాను. ఇంకా బయలుదేరి వెళ్ళిపోయి ఫస్ట్ ఐ వెంట్ టు అమరావతి. ప్రొఫెసరు మొదటి సీట్ ఇస్తాను, తర్వాత ఎందుకు ఫర్ సమ్ రీజన్స్ ఈ కుంట్ గివ్. మేబీ చూసి నా మార్క్స్ చూసి నచ్చలేదు అనుకున్నాడేమో, అనుకొని ఉండొచ్చు అనుకుంటున్నా. సీట్ ఇవ్వలేదు. తర్వాత భోపాల్ యూనివర్సిటీకి వెళ్ళాను. భోపాల్లో వాళ్ళు ఏమన్నారంటే, భోపాల్ అప్పుడు కొత్తగా యూనివర్సిటీ చాలా బాగా కొత్త బిల్డింగ్స్ బాగుండేది. ఇక్కడ కాదు, నువ్వు సాగర్కి వెళ్ళిపో, అక్కడ అడ్మిషన్ దొరుకుతుందని చెప్పారు. నేను భోపాల్ నుంచి సాగర్ వెళ్ళిపోయాను. సాగర్ వెళ్ళిపోయి అక్కడ సాగర్ ఆ రోజుల్లో మన ఆంధ్ర నుంచి 250 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో. అక్కడే అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్లో, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లిటరేచర్, జియాలజీ, ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, వీటన్నిటిలో తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు నెంబరు. సో నేను అక్కడ పోయిన తర్వాత వెంటనే రామ్మోహన్ రావు అని నా ఫ్రెండ్ ఒక అప్పుడు అక్కడ పరిచయం అయ్యాడు. ఆయన మ్యాథమెటిక్స్ చదువుతున్నాడు, ఆయన కాకినాడ. ఆయన మనం మా ప్రొఫెసర్ తిరగబోదాం అని చెప్పి తీసుకెళ్ళి ఆయన, సార్ అనదర్ స్టూడెంట్ వచ్చాడు అడ్మిషన్ అంటే, ఆయన వెంటనే ఆల్ రైట్ అడ్మిట్ ఇమ్మని రాసి ఇచ్చేసినాడు. అట్లా చేరాను నేను మ్యాథమెటిక్స్. నాట్ దట్ ఐ వాజ్ ఎ బ్రైట్ స్టూడెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎనీథింగ్. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత ఐ డిసైడెడ్ ఐ వాజ్ నాట్ గుడ్ ఇనఫ్ ఫర్ మ్యాథమెటిక్స్, ఆర్ మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ మీ అని అనుకున్నాను. తర్వాత వదిలేశాను మ్యాథమెటిక్స్. తర్వాత వదిలిపెట్టేశారు. ఫైనల్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు మ్యాథమెటిక్స్ వదిలేశాను నేను. అంత కంప్లీట్ సోషల్ సైన్సెస్లోకి వెళ్ళిపోయి అంత మొదటి నుంచి మళ్ళీ చదివి అవన్నీ ఇండియన్ హిస్టరీ, బ్రిటిష్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ చదివి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాశాను నేను. అది కూడా ఒకటేసారి రాశాను, ఒకటే ఎగ్జామ్ ఒకటేసారి రాశాను, పాస్ అయ్యాను. ఇట్లా పోలీసులోకి వచ్చేసాను. కాకినాడ సార్ ఫస్ట్ ట్రైనింగ్ మీరు? మా ట్రైనింగా? మీ ట్రైనింగ్? కాకినాడ అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో పోలీస్ స్టేషన్. నాకు అప్పుడు ఆ రోజుల్లో సర్పవరం పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్. తర్వాత కాకినాడ రూరల్ సర్కిల్ అని ఉండేది అది. తర్వాత కాకినాడలో హెడ్ క్వార్టర్స్ డిఎస్పి తిరుపాల నాయుడు ఉండే, ఆయనతో నన్ను అటాచ్ చేశారు. అప్పుడు కలెక్టరు కృష్ణన్ అని చనిపోయాడు.
తర్వాత నారాయణ స్వామి గారిని ఎస్పీ. అది తర్వాత ఏలూరుకి వచ్చారు. ఆ తర్వాత నేను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏలూరులో ఫస్ట్ పోస్టింగ్. ఫస్ట్ పోస్ట్ ఏఎస్పీ ఏలూరు. ఏలూరు నుంచి ప్రారంభమైంది. అనంతపురంలో మీరు కొంతకాలం తర్వాత నేను అడిషనల్ ఎస్పీ గుంటూరుగా ఉన్నా కొద్ది రోజులు. గుంటూరుకి వచ్చారు. తర్వాత అనంతపూర్లో ఎస్పీ. దట్ 1971 అక్టోబర్లోనే ఎప్పుడు అక్కడ అనంతపూర్కి పోయాను. అక్కడ ఒత్తిళ్లను ఎలా అధిగమించారు? అప్పటికే ఆధిపత్య పోరు అనేది ఉవ్వెత్తున ఎగసిపడుతుంది అనంతపురం జిల్లా. అక్కడ ఏం లేదు, అప్పుడు అంతేం లేదు. ఇలాంటి ఫ్యాక్షన్స్ ఉన్నాయి కానీ ఈ పొలిటికల్ పవర్ కోసం ఫ్యాక్షన్ ఎంత ఏంగా లేదు అప్పుడు. అప్పుడు చల్లా సుబ్బరాయుడు గారిని ఆయన మినిస్టర్ కూడా ఉన్నాడు తాడిపత్రిలో. తర్వాత అనంతపూర్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఇన్ ది సెన్స్ ఇట్ వాజ్ ఎ వెరీ లార్జ్ డిస్ట్రిక్ట్ ఏరియా వైజ్. ఇప్పుడు 2 జిల్లాలు అయింది అది. సత్యసాయి అయింది 2 జిల్లాలు అయింది. అప్పుడు ఏరియా వైజ్ ఇట్ వాజ్ పర్హాప్స్ ద లార్జెస్ట్. అది ఆదిలాబాద్, ఈ 2 పెద్ద ఏరియా వైజ్ పెద్ద డిస్ట్రిక్ట్. విస్తీర్ణం రీత్యా చాలా పెద్దది. కానీ అక్కడి నుంచి మిమ్మల్ని తప్పించడం కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ వాళ్ళే తప్పించారని అంటారు. యాక్చువల్గా ఒక ఫ్యాక్షన్ మర్డర్లో మర్డర్ చేయించిన ఆయన దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళంతా ఆయన కొడుకులు వీళ్ళంతా ఎమ్మెల్యేలుగా అదిగా ఉన్నారు. నేను చెప్పదలుచుకోలేదు కానీ నేను నా మెమార్స్లో రాశాను ఇవన్నీ. ఇంకా అదే రాస్తున్నారు, త్వరలో వెలుగు చూస్తుంది అని ఎదురు చూస్తున్నాం అలాంటి వాళ్ళు. దాంట్లో ఆయన మర్డర్ చేయించిన ఆయన పేరుకు పెట్టానన్నమాట. నేనే ఇన్వెస్టిగేట్ చేశాను ఆ కేసులో. వాళ్ళు అతను లేడు, అతను హాస్పిటల్లో ఉన్నాడు అప్పుడు అని చెప్పి యాజ్ యూజువల్ రాయలసీమలో ఎప్పుడు అలీబీస్ పెడుతుంటారు. అప్పుడు నేను వెంటనే హాస్పిటల్ రైడ్ చేసి హాస్పిటల్ రికార్డ్స్ ఫడ్ చేశారని ప్రూవ్ చేశాను. ఆనాడు హాస్పిటల్లో లేడు ఆయన, ఆ రికార్డ్స్ ఫడ్ చేసి ఆయన పేరు రాశారని అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ మీద ఒక కేసు రిజిస్టర్ చేశాను, ఆర్ఎంఓ మీద. దాంతో వీళ్ళు ఓహో వీడు మరీ అతిగా పోతున్నాడు, ఇక్కడి నుంచి పంపిస్తే మంచిదని చెప్పి మళ్ళీ పంపిస్తే ట్రాన్స్ఫర్ చేస్తే మా పివి నరసింహరావు గారు చీఫ్ మినిస్టరు అప్పుడు. ఆయన తెలుసు ఇది నేను చేసింది కరెక్టేనని తెలుసు. ఆయన వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆయన ఏం చేశాయంటే ట్రైనింగ్ అని, నాకు అప్పుడు సీనియర్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అని ఒకటి ఉండేది మౌంట్ ఆబులో, 5 months అది. అప్పుడు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి పంపించేశారు అనంతపురం చెప్పింది. ఒక విధంగా నాకు మేలైంది అది. ఎందుకంటే ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ రైట్స్లో ఆంధ్ర అజిటేషన్ అప్పుడు జరుగుతుంది 69. నేను వెళ్ళిపోయిన తర్వాత నా తర్వాత ఒక ఆయన వచ్చాడు అక్కడ ఎస్పీగా. ఆయన టైంలో అక్కడ పోలీస్ ఫైరింగ్ గొడవలు ఇవన్నీ అయినాయి. సో నేను ఇవన్నీ తప్పించుకొని పోయినాను. నేను ఒక విధంగా నాకే మెయిల్ చేసినట్టు అనిపించింది అది. సార్, ఆ మర్డర్ చేయించినటువంటి ఫ్యాక్షనిస్ట్ ఎవరైతే ఉన్నారో అప్పటికి ఆయన ఎమ్మెల్యేనా కాదా? కాదు. ఆయన వారసుల తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. సార్ ఆయన సమితి ప్రెసిడెంట్ ఏదో ఉన్నాడు అప్పుడు. సార్, అనంతపురం జిల్లా అంటే ఖచ్చితంగా మీరున్నటువంటి ఆ సమయంలో అప్పుడే సత్యసాయిబాబు గారి ప్రభ మొదలైనటువంటి సమయం. సత్యసాయిబాబా గారు అప్పుడు పేరు భగవాన్ సత్యసాయిబాబా కాదు, అప్పుడు శ్రీ సత్యసాయిబాబా అని ఇట్లా ఉండేది పేరు. అప్పుడే వైస్ ప్రెసిడెంట్ వచ్చిపోయాడు మన వివి గిరి గారు. పుట్టపర్తికి వచ్చిపోయాడు. తర్వాత ఇంజనీరింగ్ అక్కడ ఉమెన్స్ కాలేజ్ ఫౌండేషన్ వేసాడు, ఇది చేశారు. అక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి. నేను వెళ్ళబోయే ముందే. సో వైస్ ప్రెసిడెంట్ వచ్చిపోయిన తర్వాత ఆయన భగవాన్ సత్యసాయిబాబా అని చెప్పి పేరు మార్చారు. వివి గిరి గారు, ఆమె వైఫ్, ఆమె చాలా డివోటెడ్. ఆయన వచ్చిపోయిన తర్వాత ఇది పెద్దదైంది. సాయిబాబా గారు ఉన్నారు అక్కడ. విన్సెంట్ ఫెర్రర్, ఫాదర్ ఫెర్రర్ అనేవాళ్ళు. ఆయన ఫాదర్ కాకపోతే అయిపోయింది, ఆయన అప్పటికే మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన కూడా ఫాదర్ ఫెర్రర్ అనేవాళ్ళు. ఆయన ఉన్నాడు. తరిమల నాగిరెడ్డి గారు ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారు అప్పుడు స్పీకర్గా లోక్సభ స్పీకర్ అప్పుడు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసి ఒకసారి కంటెస్ట్ చేసి ఓడిపోయి ఆ పీరియడ్లో ఉన్నాడు అక్కడ. సో నేను వీళ్ళందరినీ నలుగురిని పర్సనల్గా కూడా కలిశాను, మాట్లాడాను, చేశాను. అంటే మీరు ఏలూరులో ఉండగా అదే మరపురాని మరోలేని ఘటన ఏదైనా ఉంది? ఏలూరులో అంత పెద్ద ఇదేం లేదు కానీ ఒక వందనం అని ఒక ఆయన సమితి ప్రెసిడెంట్ ఏదో ఆయన మర్డర్ కేసు అప్పుడు జరిగింది ఏలూరులో. కానీ అది నేను రాకముందో లేకుంటే నేను మధ్యలో ఎప్పుడు జరిగింది. ఆ కేసు సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. నాకు అంత డీటెయిల్స్ కూడా గుర్తులేవు. అదొకటి మేజర్ ఇన్సిడెంట్ అక్కడ జరిగింది.
మేజర్ కల్చరల్ ఈవెంట్ ఒకటి జరిగింది. సుబ్బలక్ష్మి గారు వచ్చి అక్కడ సంగీత సభ పెట్టారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి. అది నేను ఫస్ట్ టైం ఆమెను చూడడం అన్నమాట. ఒక థియేటర్ అంతా ఖాళీ చేయించి పెట్టారు. చాలా గొప్పగా జరిగింది అది. అది 2 గుర్తున్నాయి నాకు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.